దానం అనేది మానవత్వానికి ప్రతీక. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం మనిషి కనీస ధర్మం. అయితే కొన్ని దానాలకు దోషాలను పోగొట్టే శక్తి ఉందంటున్నారు పండితులు. అవి కూడా శాస్త్రోక్తంగా పురోహితుల మంత్రోచ్చారణ సమయంలో చేసే దానాల ద్వారా తమ దోషాల నుండి ఉపశమనం పొందుతారు. పండితుల సమక్షంలో సరే, కానీ ఈ 4 వస్తువులు మాత్రం ఎవరికీ దానం ఇవ్వకూడదు, ఎవరి దగ్గర ఉచితంగా కూడా తీసుకోకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఉప్పు. ఉప్పు గురించి హిందూ ధర్మంలో చాలా వివరణే ఉంది. దశదానాల్లో ఉప్పు ఒకటి. పితృదానాల్లో, శనిదానాల్లో ఉప్పుని దానం చేస్తూ ఉంటారు. అందుకే పూజల దగ్గర ఉప్పుని దూరంగా ఉంచుతారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్టశక్తులు కూడా పోతాయని విశ్వసిస్తారు. ఉప్పు అందించడం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరితో చెప్పడమే అని అర్థం. అందుకే ఉప్పు చేతికిస్తే గొడవలు జరుగుతాయని, ఉప్పు చేతిలోకి అందుకునే వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటారు. పురాణాల ప్రకారం దేవతలు ఇంకా రాక్షసులు అమృతం కోసం సాగరమథనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది. అదే సముద్ర గర్భం నుండి ఉప్పు కూడా తయారవుతుంది. అందుకే ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకని మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయాలని కూడా చెబుతుంటారు. జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేస్తారు. కాబట్టి ఉప్పును ఎవరి చేతి నుంచైనా అందుకుంటే వారి చెడును కూడా మీరు అందుకున్నట్టే. రెండవది నువ్వులు. నల్ల నువ్వులను కూడా శని దోషాలు తొలగించుకునేందుకు దానంగా వినియోగిస్తారు. అందుకే ఎప్పుడూ నల్ల నువ్వులు ఉచితంగా తీసుకోవడం కానీ, ఒకరి చేతి నుండి మరొకరు అందుకోవడం కానీ చేయకూడదు. నల్ల నువ్వులు ఉచితంగా తీసుకోవడం అంటే వారిలో ఉన్న శనిని మీలోకి ఆహ్వానించినట్టే. నువ్వులను పితృకార్యాల్లో వినియోగించడం వల్ల కూడా ఉచితంగా తీసుకోరాదని చెబుతారు. ఇక మూడవది ఇనుము. ఇనుమును లేదా ఇనుముతో తయారు చేసిన చిన్న చిన్న వస్తువులను కూడా దానంగా తీసుకోకూడదంటారు పండితులు. ఒకవేళ ఏమైనా తీసుకోవాల్సి వచ్చినా దానికి ఎంతో కొంత డబ్బు చెల్లించి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇనుము కూడా శనికి చిహ్నంగా చెబుతారు. అందుకే శనివారం పూట ఇనుమును ఇంటికి తెచ్చుకోకూడదని అంటారు. ఇక చివరిది నూనె. నూనె సంగతి కూడా మీకు తెలిసిందే, నిత్యం వింటున్నదే. నూనెను ఎవరి చేతికి ఇవ్వకూడదు, ఉచితంగా అస్సలు ఇవ్వకూడదు. అలాగే ఉచితంగా కూడా తీసుకోకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తే ఎంతో కొంత డబ్బు చెల్లించి మాత్రమే నూనెను తీసుకోవాలి. అలా కాదని ఉచితంగా తీసుకుంటే వారింట ఉన్న శని మీ ఇంట్లో అడుగు పెడుతుందని మాత్రం మర్చిపోకండి. ఈ విషయాల్ని మీరు మొదటిసారి విని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటివి మీకేమైనా తెలుసా? కమెంట్స్లో తెలియజేయండి.